మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కస్తూరి గాంధీ గురుకుల పాఠశాలలో ఎనిమియా ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం గురుకుల పాఠశాలలోని సుమారు 100 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా 13 నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలికలకు రక్తహీనతను తగ్గించడం కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఎవరికైనా రక్తహీనత ఉన్నట్లయితే వారికి ఉచితంగా మందులు సరఫరా చేయడంతో పాటు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నామని డాక్టర్ హరిప్రియ తెలిపారు. నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనీమియా ముక్త్ భారత్ అనే కార్యక్రమాన్ని ఈరోజు మన పిహెచ్సి ధర్మారం పరిధిలో కేజీబీవి కోమటిపల్లి రామాయంపేట మండలంలో ప్రారంభించడం జరిగింది. 8 నుంచి 13 సంవత్సరాల పిల్లలందరికీ అనీమియా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అయితే అనీమియా తక్కువ ఉందో, రక్తహీనత తక్కువ ఉన్న వాళ్ళందరికీ ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సివియర్గా తక్కువ ఉన్న వాళ్ళకి పిహెచ్సికి రిఫర్ చేసి వాళ్ళకి ఐరన్ సప్లిమెంట్స్తో పాటు ఐరన్ రిచ్ డైట్ ఉన్నవి, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమేమి తినాలి అనేవి కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్బీఎస్కే టీం వాళ్ళతో పాటు మా పిహెచ్సి స్టాఫ్ కూడా కోఆర్డినేటివ్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర షెడ్యూల్ చేయడం జరుగుతుంది.